కాలుష్యం అక్కడున్న వారి పాలిట కాసారంగా మారుతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. నగరంలో నడిబొడ్డున ఉన్న ఓ అపార్ట్మెంట్ వాసుల పరిస్థితి ఇది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ వాపోతున్నారు. నాచారం ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలో ఉన్న రహేజా విస్తా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ వాసులను కాలుష్యం కలవరపెడుతుంది. చుట్టూ ఉన్న రసాయన కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రహేజా విస్తా గేటెడ్ కమ్యూనిటీలో 900 ప్లాట్లు ఉన్నాయి. 4000 మందికి పైగా నివాసం ఉంటున్నారు. అయితే స్థానికంగా ఉన్న రసాయన, ఫార్మా కంపెనీలు విడుదల చేస్తున్న కాలుష్యం వల్ల అపార్ట్మెంట్ వాసులకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. నేను ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. మా వారు చెప్పినట్టు, అందరు చెప్పినట్టు ఇక్కడ పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. సో చాలా మంది మన రెసిడెంట్స్ కానీ మిగతా వాళ్ళు అప్రోచ్ అయ్యారు పీసీబీకి. వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటున్నారు కానీ పర్ఫెక్ట్ గా తీసుకోవట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్ యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుందని. ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ ఎప్పుడైతే ఉన్నాయో, చిన్న చిన్న ఫ్యాక్టరీస్, దాని వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. పిల్లలకు, పెద్దలకు, మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఏంటంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం అదేంటంటే పీసీబీ వాళ్ళు యాక్షన్ తీసుకొని ఆ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే ఇట్లాంటి ఇండస్ట్రీస్ అనేది బయటికి వెళ్ళి పంపించడానికి ట్రై చేయండి. చిన్న పిల్లలకు చాలా హానికరమైన ఈ రసాయనాల వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారని వాపోతున్నారు. తాము వెళ్లి సదరు కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదన్నారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఇండస్ట్రీస్ అన్ని 2024 కల్లా వెళ్ళిపోతాయని మాకు చెప్పడం జరిగింది బిల్డర్. భరోసా మీద ఇక్కడ మేము తీసుకుని వచ్చాము. అయితే వచ్చిన దగ్గర నుంచి కాలుష్యం వల్ల చాలా ఇబ్బందులకి గురవుతున్నాం మేము. ఈ కాలుష్యాలు, వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలు తెల్లవారుజామున ఎక్కువగా వాళ్ళు బయటికి వదలడం వలన మాకు శ్వాసకోశమైనటువంటి ఇబ్బందులు మేము చాలా ఎదుర్కొంటున్నాము. దగ్గు, జలుబు, జ్వరం ఇటువంటి వ్యాధులు మాకు చాలా త్వరితంగా వస్తున్నాయి. వాటి నుంచి బయటపడడానికి డాక్టర్ల చుట్టూ తిరగవలసి వస్తున్నది. ఇది మాకు చాలా తీవ్రమైన సమస్య. ఈ సమస్యకి పరిష్కారం గురించి మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అందరికీ వినతులు ఇచ్చిన వాళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటున్నారు కానీ సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకోవటం లేదు అనేది మా అభిప్రాయం. పొల్యూషన్ బోర్డు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలో ఉన్న తమ అపార్ట్మెంట్ ను జీహెచ్ఎంసీలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా కిందకి వాకింగ్ రావడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే పిల్లల్ని ఆటలకు పంపించడానికి కూడా మాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఈ శ్వాసకోశ ప్రాబ్లమ్స్, అవి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవి కూడా చాలా వస్తున్నాయి అందరికి ఇక్కడికి. నేను కోరుకునేది ఏంటంటే ఇవి త్వరగా తీసేస్తారని ఇక్కడి నుంచి కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ నేను గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే ఐలాలో ఉంది మాది, దీన్ని జీహెచ్ఎంసీలోకి మారుస్తారని కోరుకుంటున్నాను. 10,000కు పైగా ఓట్లు ఉన్న తమ డిమాండ్లను వెంటనే ప్రభుత్వం, అధికారులు నెరవేర్చాలని అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు.